ఇవాల్టి మన వీడియోలో నేతి బొబ్బట్ల రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు చేసుకునే బొబ్బట్లలా కాకుండా ఈ పండగకు నువ్వుల బొబ్బట్లను కమ్మగా అలాగే హెల్దీగా సూపర్ టేస్టీగా ఈజీగా పొంగుతూ ఇంట్లోనే తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు శనగపిండి, 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి కొంచెం అయితే నీళ్లను పోస్తూ సాఫ్ట్ చపాతీ డో లాగా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలాగా కలుపుకొని పైన 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి మూత పెట్టి ఒక అరగంట వరకు అలాగే వదిలేయండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి 1/2 కప్పు వరకు నల్ల నువ్వులను యాడ్ చేయండి. ఈ ప్లేస్లో మీరు తెల్ల నువ్వులను కూడా యూస్ చేయొచ్చు. 2-3 నిమిషాల వరకు చిటపటలాడేంత వరకు కూడా వేయించండి. 3 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల వరకు చక్కగా వేయించండి. 5 నిమిషాలకి పల్లీలు చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసి స్టవ్ను లోలో ఉంచి 2 నిమిషాల వరకు కలుపుతూ వేయించండి. చూడండి, 2 నిమిషాలకి ఇలా కాస్త రంగు మారుతుంది. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు అలాగే పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేద్దాం. అలాగే 1/2 కప్పు వరకు నీళ్లను అయితే వేసి హై ఫ్లేమ్లో బెల్లం అంతా పూర్తిగా కరగనివ్వండి. ఈ రెసిపీ కోసం మనకు ఎటువంటి పాకం అనేది అవసరం లేదు. బెల్లం అంతా పూర్తిగా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే వేయించిన ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలపండి. ఇలా 2 నిమిషాలకి బాగా కలుపుతూ ఉండగానే మిశ్రమం అంతా గట్టిపడుతుంది. కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని అలాగే 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసి అంతా ఒకసారి చక్కగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను అయితే ఆపేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నూనె కానీ నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం పిండిని అయితే తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మన పిండి అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా 1 నిమిషం వరకు కలపండి. ఇలా పిండిని 1 నిమిషం వరకు చక్కగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టండి. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని పొడి పిండిని అయితే చల్లుకొని ఈ పిండి ముద్దను ఉంచి చిన్న చపాతీలలాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల బాల్ని ఇందులోకైతే ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ చపాతీని మొత్తం ఒక చోటకి తీసుకొని వచ్చి ఇలా రౌండ్గా చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత రౌండ్ బాల్ లాగా చుట్టి చపాతీ పీట మీద అయితే పెట్టి పొడి పిండిని చల్లుకుంటూ ముందుగా రౌండ్ బాల్ని ఇలా పెట్టి చేతి వేళ్లతో 2 సార్లు ఇలా ప్రెస్ చేసి దాని తర్వాత చపాతీ కర్రతో మనం చపాతీలలాగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ హ్యాండ్స్తో పొడి పిండిని అయితే చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతీలలాగా ఒత్తుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చపాతీని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో అయితే ఉండాలి. చపాతీలలాగా ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా పొడి పిండిని అయితే తీసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని అయితే ఉంచి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఆయిల్ కాస్త వేడయ్యాక స్టవ్ వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను అయితే ఇందులోకి వేసి చక్కగా నెయ్యిని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత 1 నిమిషం వరకు బాగా చపాతీ వేగిన తర్వాత మరోవైపుకు టర్న్ చేయండి. ఇప్పుడు మరోవైపు కూడా నెయ్యిని బాగా అప్లై చేయండి. ఈ విధంగా అటు ఇటు టర్న్ చేస్తూ 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోండి. ఈ విధంగా మనకు నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా మిగతా బొబ్బట్లను కూడా 2 వైపులా అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా కాల్చండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
చాలా తక్కువ టైంలోనే ఈజీగా అలాగే చాలా టేస్టీగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక మీరు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి.